హాయ్ ఫ్రెండ్స్. ఒకసారి ఒక స్టూడెంట్ నా దగ్గరికి వచ్చి, సార్ చాలా ఎగ్జామ్స్ రాస్తున్నాను కానీ నాకు టైం సరిపోవట్లేదు సార్. అంటే ఆన్సర్స్ వస్తున్నాయి కానీ ఆ టైం సరిపోకపోవడం వల్ల ఎక్కువ మార్క్స్ నేను స్కోర్ చేయలేకపోతున్నాను సార్ అని నాతో చెప్పాడనమాట. సో అప్పుడు అతనికి ఒక కొన్ని నెంబర్స్ ఇచ్చాను. ఇలా 8, 17, 42, 91, 212. ఇది రీసెంట్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ అనమాట. ఇది నెంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్ ఇచ్చి తను సాల్వ్ చేయమని చెప్పాను. తను చూశాడు, కొంచెం టైం తీసుకున్నాడు. టైం తీసుకొని సార్ ఆన్సర్ చూడండి, చెక్ చేయండి కరెక్టేనా అన్నాడు. అంటే నేను చూస్తే ఆన్సర్ కరెక్టే ఉంది కానీ చాలా టైం తీసుకున్నాడు. సో ఒకసారి చూపించు ఎలా చేశావు అని నేను అడిగాను. ఆ పేపర్ తీసుకున్నాను. ఆ పేపర్ తీసుకుంటే తను ఏం చేశాడంటే డిఫరెంట్ వేస్లో ఆలోచించాడు. ఫైనల్గా అక్కడ చూస్తే ఆ పేపర్లో క్యాలిక్యులేషన్ చూస్తే ఏముందంటే, సో 8 into 2 ఇలా లేదా 17 into 2 సంథింగ్ ఏదో క్యాలిక్యులేషన్ చేసుకున్నాడు. ఇది రాలేదు, ఇది పక్కన పెట్టేశాడు. తర్వాత 17 minus 8, నెక్స్ట్ 42 minus 17, నెక్స్ట్ 91 minus 42, 212 minus 91 చేసి ఇలా చేశాడు. సో ఇవన్నీ కనిపించాయి అక్కడ నాకు అవన్నీ. సో కానీ ఆన్సర్ కరెక్టే చేశాడు. రైట్ నౌ అంటే ఇక్కడ తను చేస్తున్న మిస్టేక్ ఏంటో మనకి ఇక్కడ తెలిసిపోతుంది. సో ఇదేమి 5 మార్క్స్ క్వశ్చన్ కాదు కదా. సో ఇక్కడ నువ్వు ఎన్ని ఎక్కువ స్టెప్స్ తీసుకుంటే అంత టైం పడుతుంది. సో తనకు చూడండి, ఈవెన్ సబ్ట్రాక్షన్స్ కూడా మనకి స్టెప్స్ తీసుకున్నాడు. పెన్ను పేపర్ యూజ్ చేస్తున్నాడు. సో అందుకే తనకి ఎన్ని ఎగ్జామ్స్ రాసినా సక్సెస్ కాలేకపోతున్నాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఇలా చేస్తే ఎన్ని ఎగ్జామ్స్ రాసినా సక్సెస్ కాలేరు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మీరు చూడండి, ఎవరినైనా అడగండి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళని, ఎవరిని అడిగినా బాగానే రాశాము కానీ టైం సరిపోలేదు అంటారు. సో దాన్ని మనం ఓవర్కమ్ చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సో ఇక్కడ చూడండి, ఈ డిఫరెన్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ 17 minus 8 ఇక్కడ డిఫరెన్స్ 9, 17కి 42కి డిఫరెన్స్ 25, నెక్స్ట్ 42కి 91కి డిఫరెన్స్ ఎంత మనకి 49, నెక్స్ట్ 91కి 212కి డిఫరెన్స్ ఎంత 121. ఇలా చెప్పగలగాలి. ఇలా కాదు, పెన్ను పేపర్ యూజ్ చేసి కాదు, ఇలా జస్ట్ ఇలా చూడంగానే ఆ డిఫరెన్స్ చెప్పగలగాలి. అప్పుడు నువ్వు ఈజీగా కొన్ని సెకండ్స్లో నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. ఇక్కడ ఆన్సర్ రావడం ఇంపార్టెంట్ కాదు, నాకు వచ్చిన ఆన్సర్ తనకు వచ్చిన ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ రావడమే ఇంపార్టెంట్ కాదు, ఎంత మనం వేగంగా దాని ఆన్సర్ని ఐడెంటిఫై చేయగలుగుతాం అనేది ఇంపార్టెంట్. మీకు తెలుసు, మనకు ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి కొన్ని సెకండ్సే ఉంటాయి. సో ఆ కొన్ని సెకండ్స్లో మనం ఆన్సర్ సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా క్యాలిక్యులేషన్ మీకు మంచి కమాండ్ ఉండాలి. ఓకేనా? రైట్. సో మీరు కూడా ఈ క్లాస్ తర్వాత ఇలా డైరెక్ట్గా డిఫరెన్స్ తీసుకుంటారు, డైరెక్ట్గా యాడ్ చేస్తారు. మైండ్ క్యాలిక్యులేషన్స్ అంటే పెన్ను పేపర్ యూజ్ చేయకుండా, ఎలాంటి స్టెప్స్ లేకుండా డైరెక్ట్గా ఆన్సర్ చేసే మీకు ఒక సింపుల్ ట్రిక్ మీకు డిస్కస్ చేస్తాను. సో మీరు కూడా డైరెక్ట్గా ఇలా చెప్పగలుగుతారు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనకి ఆ సంక్రాంతి సందర్భంగా ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మీకు అన్ని కోర్సులపైన ఒక బిగ్ ఆఫర్ ఉంది. సో అది కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ క్లాస్ ఉంటాయి. మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ల ఫ్యాకల్టీ ఉంటారు. సబ్జెక్ట్ వైజ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో ఈ క్లాస్ అనేవి ఈ ఆఫర్లో భాగంగా మనకు సంక్రాంతి సందర్భంగా ఇందులో ఏ కోర్సుని తీసుకోండి, రైల్వే ఎగ్జామ్స్ కావచ్చు, పోలీస్ ఎగ్జామ్స్, స్టాఫ్ సెలెక్షన్, ఏవైనా సరే, అంటే గ్రూప్స్ ఎగ్జామ్ కావచ్చు, బ్యాంక్ ఎగ్జామ్స్, ఏవైనా ఇప్పుడు ఆఫర్లో ఈ ఫీజెస్ లేవు. కంప్లీట్గా 50% ఆఫ్ అంటే మనకి డిస్కౌంట్ ఇస్తున్నారు. సో మ్యాక్సిమం కోర్సెస్ మీకు 1000 రూపీస్ ఉన్న కోర్స్ అన్నీ కూడా జస్ట్ 500 రూపీస్కి ఇస్తున్నాయి. కంప్లీట్ ఫుల్ కోర్స్ ఉంటుంది. 1 సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్ కాదు, కంప్లీట్ ఫుల్ కోర్స్ ఉంటుంది. క్లాసెస్తో పాటు ఫ్రీ టెస్ట్ సిరీస్లు ఉంటాయి. అలాగే వ్యాలిడిటీ 2 months 3 months కాదు, మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఈ ఆఫర్ అనేది జస్ట్ మీకు ఈ 11th, 12th, 13th అండ్ 14th మాత్రమే ఉంటుంది. సో ఈ 4 days మాత్రమే ఉంటుంది. ఇంకా తర్వాత మళ్ళీ సేమ్ ఫీజెస్ ఉంటాయి కాబట్టి సో మిస్ చేసుకోకండి. అలాగే ఈ క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లేస్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ చూడండి, మీకు కావాల్సిన కోర్సు కంటెంట్ క్లియర్ కనిపిస్తుంది. కంప్లీట్ కంటెంట్, అప్డేటెడ్ కంటెంట్ మీకు కవర్ చేస్తారు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఓకేనా? రైట్. ఇంకా మనకు టాపిక్లోకి వెళ్తే
దీనికి సంబంధించి మనకి ఈ 2 ట్రిక్స్ తెలిస్తే ఎంత పెద్ద లెక్కలైన క్యాలిక్యులేషన్స్ మనం చాలా ఈజీగా చేయగలుగుతాం అన్నదే కాన్సెప్ట్ అనమాట. సో మైండ్ క్యాలిక్యులేషన్స్ అంటే ఏంటనేది మీకు 1 by 1 డిస్కస్ చేస్తాను. సో ఇందులో మనకి ఫస్ట్ ఏంటంటే మనకి అడిషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 34 + 23 అనుకోండి. పెన్ను పేపర్ యూజ్ చేయకుండా చూడగానే డైరెక్ట్గా దాని ఆన్సర్ చెప్పగలగాలి. సో మీకు తెలుసు అంటే అడిషన్స్ అనగానే మనకు వచ్చు అనుకుంటాం, కానీ రియాలిటీ వేరు. ఇక్కడ రావడం ఇంపార్టెంట్ కాదు, ఎంత వేగంగా దాన్ని మనం ఆన్సర్ చేయగలుగుతున్నది ఇంపార్టెంట్. సో మనకి క్యాలిక్యులేషన్స్లో అర్థమెటిక్లో మీరు ఏ టాపిక్ అయినా తీసుకోండి, ఏ క్వశ్చన్ అయినా తీసుకోండి, మనం మ్యాక్సిమం ఏం చేస్తుంటాం, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్ చేస్తాం, అవునా? రైట్. కానీ చాలామంది ఏంటంటే అడిషన్సే కదా, సబ్ట్రాక్షన్సే కదా అని లైట్ తీసుకుంటారు. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఇక్కడ ఈ పాయింట్ చూడండి, ఇక్కడ నీకు ఏం రావాలి, ఏం వస్తే నువ్వు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పగలుగుతావు ఎలాంటి పెన్ను పేపర్ యూజ్ చేయకుండా అంటే సబ్ట్రాక్షన్స్ రావాలి, ఆ డిఫరెన్స్ రావాలి. అంటే 91కి 42 డిఫరెన్స్ ఎంత అంటే ఇమ్మీడియట్లీ చూడంగానే చెప్పాలి 49 అంటే ఇలా రాసుకొని చెప్తే నువ్వైనా చెప్తావు, ఎవరైనా చెప్తారు. ఇక్కడ చెప్పడం ఇంపార్టెంట్ కాదు. సో ఆన్సర్ని మనం ఎంత తక్కువ టైంలో ఐడెంటిఫై చేయగలుగుతున్నాం చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి మనకి అడిషన్సే కదా అని లైట్ తీసుకోకుండా మైండ్ క్యాలిక్యులేషన్స్ పెన్ను పేపర్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా మనం ఎలా థింక్ చేయాలి, ఎలా చేస్తే మనకి డైరెక్ట్గా ఆన్సర్ వస్తుందో చూద్దాం. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మీకు అడిషన్ చెప్తాను, తర్వాత సబ్ట్రాక్షన్ కూడా డైరెక్ట్గా అంటే పెన్ను పేపర్ యూజ్ చేయకుండా ఎలా చేయాలో కూడా మీకు డిస్కస్ చేస్తాను. ఓకే రైట్. ఫస్ట్ ఇక్కడ 34, ఇక్కడ 23 ఉంది కదా, 34 + 23 అంటే 34 తీసుకోండి. 34కి ఇక్కడ టెన్స్ ప్లేస్లో 23లో 20 మాత్రమే తీసుకోండి. అక్కడ 24 ఉన్నా 20 తీసుకోండి, 27 ఉన్నా 20 తీసుకోండి, టెన్స్ ప్లేస్ తీసుకోండి. ఓకే రైట్. 34 + 20 మనం టెన్స్ ప్లేస్ కాబట్టి ఈజీగా యాడ్ చేయగలుగుతాం. 34 + 20 ఈజీగా చెప్పగలుగుతాం 54. ఇప్పుడు 3 యాడ్ చేయండి 57 అంతే. క్లియర్ రైట్. సో నెక్స్ట్ ఈ క్లాస్ ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మీకు చాలా క్లారిటీగా అంటే మైండ్ క్యాలిక్యులేషన్స్ మీరు కూడా డైరెక్ట్గా చెప్పగలుగుతారు. ఏ లెవెల్లో చెప్పగలుగుతారంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 24 + 31 అంటే 55 అని ఇమ్మీడియట్లీ చెప్పగలుగుతారు. ఓకే రైట్. సో కొంచెం మీరు జాగ్రత్తగా వినండి. నా మ్యాక్సిమం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని. నా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 42 + 54 అనుకోండి. సింపుల్గా 42కి 50 యాడ్ చేయండి. ఇక్కడ 54 ఉన్నా 57 ఉన్నా 50 యాడ్ చేయండి. 42 + 50 ఈజీగా చేయగలుగుతాం. 42 + 50 సో 92. ఇప్పుడు 4 యాడ్ చేయండి 96 అంతే. ఓకేనా రైట్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 24 + 36 అనుకోండి. 24కి 30 యాడ్ చేయండి 54. ఇప్పుడు 6 యాడ్ చేయండి 60. చూసారా ఎంత కొంచెం ఆ స్పీడ్ పెరిగింది. ఒకసారి కాన్సెప్ట్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి, తర్వాత ఆటోమేటిక్గా మీరు స్పీడ్ మెయింటైన్ చేయగలుగుతారు. ఓకేనా రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 63 + 25 అనుకోండి. ఓకే 63కి 20 యాడ్ చేయండి. 63కి 20 యాడ్ చేస్తే ఎంత 83. ఇప్పుడు 5 యాడ్ చేయండి. 83కి 5 యాడ్ చేస్తే 88. ఓకే దట్స్ ఇట్. ఇలా మనం అడిషన్స్ అనేవి మనం చాలా ఈజీగా చెప్పవచ్చు. అయితే మీరు చేయాల్సింది కొంచెం ప్రాక్టీస్. ఇప్పుడు నేను 2 digits చెప్పాను కదా, 3 digits కూడా ఎలా యాడ్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ ఈ 2 digits మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు స్టార్ట్ మైండ్ క్యాలిక్యులేషన్స్ అంటే అవన్నీ పక్కన పెట్టండి, ఇంకా పెన్ను పేపర్ పక్కన పెట్టండి, ఇమ్మీడియట్లీ పక్కన పెట్టేసి ఎలా స్టార్ట్ చేస్తారు, నిదానంగా స్టార్ట్ చేయండి. అంటే మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నాం పెన్ను పేపర్ యూజ్ చేయడం. పెన్ను పేపర్ యూజ్ చేస్తే ఈవెన్ చాలామంది నేను చూస్తుంటాను 11 + 4 ఎంత అంటే మళ్ళీ పెన్ను యూజ్ చేస్తున్నారు. 11 + 4 అంటే 4 + 1 5, 4 + 1 5 15. ఓకే సో ఇలా యాడ్ చేస్తున్నారు. సో ఇక్కడ అలవాటు అయిపోయింది అలా. సో అలా అలవాటు చేసుకున్నాం. ఇప్పుడు అలవాటుని మనం చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ప్రిపేర్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి. సో ఇప్పుడు మీరు బ్రెయిన్కి ఎక్కువ వర్క్ చెప్పాలి, పెన్నుకి తక్కువ వర్క్ చెప్పాలి. సో అప్పుడే మీ బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది, మీకు మంచి కమాండ్ వస్తుంది క్యాలిక్యులేషన్స్ మీద. ఓకేనా రైట్. ఇప్పుడు చూద్దాం ఎలా స్టార్ట్ చేయాలో ప్రాక్టీస్. ఓకే ఫస్ట్ నిదానంగా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 24 + 31 అనుకోండి. 24కి 30 యాడ్ చేయండి 54. ఇప్పుడు 1 యాడ్ చేయండి 55 అంతే. ఓకేనా రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 32 + 41 అనుకోండి. 32కి 40 యాడ్ చేయండి 72. ఇప్పుడు 1 యాడ్ చేయండి 73. నౌ 45 + 54. 45 + 54. 45 + 50 యాడ్ చేయండి
95, ఇప్పుడు 4 యాడ్ చేయండి 99 అంతే. ఇలా నిదానంగా చేయండి. ఓకే, కాసేపు ప్రాక్టీస్ చేయండి. సో అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏమవుతుందంటే కొంచెం మీకు తెలిసిపోతుంది, ఆ స్పీడ్ అనేది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తుందంటే కొంచెం స్పీడ్ పెంచండి. ఓకే, స్పీడ్ పెంచండి. స్పీడ్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 25 + 32 అనుకోండి, 25 + 30 55 + 2 57 అలా. ఫర్ ఎగ్జాంపుల్ 36 + 41 36 + 40 76 + 1 77. ఓకే రైట్, అలా స్పీడ్ పెంచండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 45 + 54 45 + 50 95 + 4 99 36 + 23 36 + 20 56 + 3 59 ఇలా ఆ స్పీడ్ మెయింటైన్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఓకే రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 54 + 23 జస్ట్ చూడంగానే మీరు చెప్పగలుగుతారు. ఓకేనా. సో 54 + 20 అంటే మీకు ఎంత, 74 + 3 77 ఇలా జస్ట్ చూడంగానే మనం చెప్పగలుగుతాం. ఓకే రైట్. నెక్స్ట్ మరి 3 డిజిట్స్ ఉంటే ఎలా చేయాలి? సో 3 డిజిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 123 + 123 + 125 అనుకోండి. ఓకే, 123 + 125. ఇక్కడ 100 ప్లేస్లో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 + 1 2 అంటే 200 + సంథింగ్ వస్తుంది. ఓకేనా రైట్. అంటే ఫస్ట్ డిజిట్ ఖచ్చితంగా 2నే వస్తుంది. క్లియర్. జస్ట్ ఏం లేదు, 23కి 25 యాడ్ చేయండి అంతే. 23 + 25 ఎంత, 23కి 20 యాడ్ చేయండి 43, ఇప్పుడు 5 యాడ్ చేయండి 48. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి 248. ఓకేనా. ఇలా జస్ట్ చూడంగానే బై ఇన్స్పెక్షన్ సెకండ్స్లోనే దాని వాల్యూ రావాలి. ఓకేనా రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 248 + 324. ఓకే రైట్. ఇక్కడ 248 + 324 అంటే 2 + 3 5 అంటే ఆన్సర్ 500+ ఉంటుంది కదా రైట్. సో ఇప్పుడు 48కి 24 యాడ్ చేయండి. జస్ట్ సింపుల్గా 48 + 24 యాడ్ చేయండి. 48కి 20 యాడ్ చేయండి 68, ఇప్పుడు 4 యాడ్ చేయండి 72. సో ఆన్సర్ ఎంత అంటే ఆల్రెడీ 2 + 3 5 కాబట్టి సో ఆన్సర్ ఎంత అంటే 572. ఇలా బై ఇన్స్పెక్షన్ చూడగానే మనం చెప్పగలగాలి. ఓకేనా రైట్. సో ఇలా మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయండి. ఒక నోట్బుక్ ఓపెన్ చేయండి. ఇప్పుడే ఈరోజే స్టార్ట్ చేయండి. ఈరోజు మంచి రోజే ఉంది. సో ఫస్ట్ ఓపెన్ చేసి నిదానంగా కొన్ని మీరు పెన్ను యూజ్ చేసి జస్ట్ డైరెక్ట్ రాయండి. తర్వాత మైండ్లో ప్రాక్టీస్ చేయండి. ఓకేనా రైట్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్స్ ఎలా చేయాలి? మరి అడిషన్స్ ఓకే, మరి సబ్ట్రాక్షన్స్ ఎలా చేయాలి? అడిషన్స్ అంటే కొంతవరకు మనం కొంచెం ఈజీగా చేయగలుగుతాం. బట్ సబ్ట్రాక్షన్స్ వచ్చేసరికి కొంచెం మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఏదైనా సరే ఇది కూడా సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 36 - 23 అనుకోండి. 36 - 23 సింపుల్గా ఇక్కడ సేమ్ అడిషన్స్ ఎలా చేసాం, సబ్ట్రాక్షన్స్ కూడా అలాగే చేయండి. 36కి ఇక్కడ 20 23 ఉన్నా 24 ఉన్నా 27 ఉన్నా 20 మాత్రం లేట్ చేయండి. 36కి 20 లేట్ చేయండి. 36కి 20 లేట్ చేస్తే ఎంత, 16 కదా. ఇప్పుడు 3 లేట్ చేయండి 13 అంతే. సో ఆన్సర్ ఎంత 13. ఓకే రైట్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 45 - 21 అనుకోండి. 45 నుంచి 20 లేట్ చేయండి 25, ఇప్పుడు 1 లేట్ చేయండి 24. ఓకేనా రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 76 - 34. 76 నుంచి 34, 76 నుంచి 30 లేట్ చేయండి. 76 30 లేట్ చేయడం ఈజీ కదా. సో 46, ఇప్పుడు 4 లేట్ చేయండి 42. దట్స్ ఇట్. ఓకేనా రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 82 - 34. 82 - 34, 82 నుంచి 30 లేట్ చేయండి 52, ఇప్పుడు 4 లేట్ చేయండి 48. దట్స్ ఇట్. ఇలా సబ్ట్రాక్షన్స్ కూడా సేమ్. మనం అడిషన్స్ ఎలా చేస్తున్నామో ఆ టెన్స్ ప్లేసెస్ తీసుకొని మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకే రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 3 డిజిట్స్ ఉందనుకోండి. 3 డిజిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 234 మైనస్ మనకి 25 అనుకోండి. 234 - 25 అంటే 2 పక్కన పెట్టండి. 34 నుంచి 25 లేట్ చేయండి. 34 నుంచి 25 లేట్ చేస్తే ఎంత, 9 కదా. సో అప్పుడు ఏమవుతుంది మనకి, సో ఇక్కడ 2 ఇక్కడ 9. సో హండ్రెడ్స్లో ఉంది కాబట్టి ఇక్కడ 2 డిజిట్స్ రావాలి, ఇక్కడ 29 రాదు కాబట్టి సో 0 తీసుకోవాలి. సో ఆన్సర్ ఎంత అంటే 29, 209. ఓకే రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 354 - 42 అనుకోండి. 3ని పక్కన పెట్టండి. 54 - 42 చేయండి. 54 - 42 ఎంత, 12. ఓకే, సో ఇక్కడ ఎంత ఉంది 3. సో ఆన్సర్ ఏమవుతుంది 312. ఇలా సబ్ట్రాక్షన్స్ కూడా మనం ఈజీగా చేయొచ్చు అన్నమాట. ఓకే రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 562 - 124 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 - 1 4, అది 400స్లో వస్తుంది ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ జస్ట్ సింపుల్గా 62 - 24 చేయండి. 62 నుంచి 20 లేట్ చేయండి 42, ఇప్పుడు 4 లేట్ చేయండి 38. సో ఆన్సర్ ఏమవుతుంది 5 - 1 4 కదా. సో 438. దట్స్ ఇట్. ఇలా సబ్ట్రాక్షన్స్ కూడా మనం చాలా ఈజీగా చేయగలుగుతాం.
సో ఇదంతా మీరు ప్రాక్టీస్. సో ఏది కూడా ఊరికే రాదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ బైక్ నేర్చుకుంటున్నారు. బైక్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ డేనే టాపిక్‌లోకి వెళ్ళి స్పీడ్‌గా నడిపేయగలుగుతారా? నో. సో కొంచెం ప్రాక్టీస్ కావాలి. ఫస్టు మీకు నిదానంగా నడిపిస్తారు. తర్వాత డే బై డే ఆ ఇంప్రూవ్‌మెంట్ అనేది మీకు తెలిసిపోతుంది. తర్వాత ఈజీగా నడిపేయగలుగుతారు. సో ఏదైనా సరే ప్రాక్టీస్. ఎస్పెషల్లీ ఇది మైండ్ క్యాలిక్యులేషన్స్. సో మైండ్‌లో చేయండి. ఎట్టి పరిస్థితిలో పెన్ను, పేపర్ యూజ్ చేయకుండా మైండ్‌లో ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా వీటి మీద మీకు మంచి అంటే జస్ట్ ఈ అడిషన్, సబ్ట్రాక్షన్స్ కాదు. మొత్తం అర్థమెటిక్ మీదనే మీకు క్యాలిక్యులేషన్స్‌లో మంచి కమాండ్ వస్తుంది. సో ఎక్కడైనా చాలా ఈజీగా చేయగలుగుతారు. ఫైనల్‌గా ఏంటంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. యెస్, నేను క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా చేయగలుగుతానని. ఓకేనా? సో ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే అర్థమెటిక్‌లో మీరు మాక్సిమం స్కోర్ చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, క్యాలిక్యులేషన్ స్పీడ్ చేయాలి. ఆన్సర్ రావడం ఇంపార్టెంట్ కాదు. ఓకేనా? రైట్.